హాయ్ అండి, హలో, వెల్కమ్ టు నమస్తే విజయ అక్క ఛానల్. ఈరోజు నేను ఉట్టిగా కారపూస చేస్తున్నానండి. బియ్యం పిండి ఒకటే తీసుకున్నాను. ఇందులో కొంచెం వాము, మీకు కావలసినంత తీసుకోండి, సాల్ట్, అండ్ మిర్చి పౌడర్ అండి. కొంచెం స్పైసీ ఎక్కువనే తింటాం మేము. అండ్ నువ్వులు వేస్తున్నాను. నువ్వులు కొంచెం ఎక్కువనే వేసుకోవాలండి, ఎందుకంటే నువ్వులతోటే టేస్ట్ వస్తుంది కాబట్టి. ఇవన్నీ వేసినాక మంచిగా కలిపేసుకోండి. అన్నీ ఉప్పు, కారం, వాము, నువ్వులు కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. నేను ఇది 1 kg పిండి తీసుకున్నానండి. పిండి ఏమి బియ్యం నానబెట్టి ఏం పట్టించలేదండి, డైరెక్ట్గా డీమార్ట్లో దొరుకుతుంది కదా, అదే పిండి యూజ్ చేస్తున్నాను. ఇలా బాగా కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత కొద్దిగా వేడి ఆయిల్ వేయండి, కొంచెం క్రిస్పీనెస్ కోసం. ఆయిల్ వేడిగా ఉంది, స్పూన్తో కలపండి. ఆయిల్ వేసుకున్న తర్వాత మంచిగా గడ్డలు లేకుండా మంచిగా కలుపుకోవాలండి. అన్నీ మిక్స్ అవ్వాలి. ఉప్పు, కారం, వాము, నువ్వులు, అంటే ఆయిల్ మనం కొద్దిగానే వేస్తాం కాబట్టి అంత పట్టాలి కదా పిండికంతా. సో ఇలా కలుపుకోవాలన్నమాట. వేడి వాటర్ అండి, సరిపడేంత వేసాను. వాటర్ వేడిగా ఉన్నాయి కదా, స్పూన్తోనే కలుపుకోండి. నార్మల్గా ఇలా కలుపుకొని ఒక 5-10 minutes ఈ వేడి ఆవిరికి కొద్దిగా పెట్టేసేయాలి, మూత మూసేసి రెస్ట్ ఇవ్వాలి కొంచెం. వన్ కేజీ తీసుకున్నానండి నేను. ఇది కాసేపు క్లోజ్ చేసి పెట్టేద్దాము. టెన్ మినిట్స్ అయిపోయిందండి. ఆఫ్టర్ 10 minutes తర్వాత కొంచెం గోరువెచ్చగా ఉంటుంది. నేను బాగా కలిపేసుకోవాలి పిండిలాగా. ఇట్లా వేడి వేడి వాటర్ వేసి పెడతాం కదండి, సో ఆవిరికి అది కొంచెం ఉడికినట్టు అవుతుంది అన్నమాట పిండి.
వాటర్ పడితే కనుక తీసుకోవచ్చు. సో ఇలా మెత్తగా కలిపేసుకున్నాను. దీనికి నేను ఆయిల్ పూసేసుకున్నాను. ఇలా మప్పుడు పీట ఉంటుంది కదండి, దీనికి ఆయిల్ పూసేసుకున్నాను. దీనికి కావాల్సినంత పిండి ఫిల్ చేసేసుకోవాలి. నేను ఇట్లా 3 వేసుకున్నానండి. ఇందులో మీకు కావాల్సి వస్తే ఏదైనా వేసుకోవచ్చు. నేను ఈ జలిగంటకి ఆయిల్ పెట్టుకున్నానండి. ఆయిల్ పెట్టుకొని దీనిపైన వేసుకుంటాను. ఇలా వేసుకోవాలండి. ఇలా వేసుకోవాలి. మనం డైరెక్ట్గా ఆయిల్లో కూడా వేసుకోవచ్చండి, ఎలా అయినా వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. సో ఇలా చేతితో కూడా వేసేసుకోవచ్చండి. ఆయిల్ బాగా వేడి అయి ఉండాలి. ఇలా నురిగిపోయేదాకా మనం హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. వీటిని టర్న్ చేసుకోవాలండి. హాయ్ అండి, చూడండి క్రిస్పీగా అయినాయి. ఇలా క్రిస్పీగా అయినాయి అన్నమాట. పొంగల్ వస్తుంది కదండి, అందరు చేసుకొని తినండి. చాలా టేస్టీగా కూడా అయినాయి. మా పిల్లలకు కూడా చాలా ఇష్టం ఇలాంటి స్నాక్స్ అంటే. ఇది సంక్రాంతి స్పెషల్ వీడియో. అందరికీ అడ్వాన్స్గా హ్యాపీ సంక్రాంతి అండి. మీకు కనుక ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.